నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వామపక్ష తీవ్రవాదంపై సమీక్షా సమావేశం నిర్వహించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వ్యాఖ్యలపై మండిపడ్డ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. షాద్నగర్ నియోజకవర్గం గూడూరులో దుర్గామాత పూజలో పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి. నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ డేటా ఎంట్రీ పరిశీలించిన కలెక్టర్ రాహుల్ రాజ్. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో వామపక్ష తీవ్రవాద సమస్యపై కేంద్ర హోంశాఖ నిర్వహించిన సమీక్షా సమావేశంలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, నిత్యానంద రాయ్, మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మూసీ ప్రాజెక్టుకు 1,50,000 కోట్లు అవుతుందని ఎవడు చెప్పాడని బట్టి విక్రమార్క అంటున్నారని, స్వయంగా ముఖ్యమంత్రి మూసీకి 1,50,000 కోట్లు అని చెప్తే నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఎవడు చెప్పాడని అంటున్నారని విమర్శించారు. నిన్న ఉప ముఖ్యమంత్రి చాలా ఆశ్చర్యంగా ఓ చెప్పిండు, మీకు ఎవడు చెప్పిండు అంటే ఎవడు చెప్పాలో వాడే చెప్పిండు. మీకు సోయి లేదు, మీ మంత్రివర్గంలో చర్చ లేదని అర్థం. నువ్వు మాట్లాడే మాటలను బట్టి ముఖ్యమంత్రి మాట్లాడేదానికి మంత్రివర్గంలో అనుమతి లేదని, లేదా ముఖ్యమంత్రి మంత్రివర్గంలో చర్చ చేసిన తర్వాత నువ్వు అబద్ధం చెప్తున్నావు అనుకోవాలి ప్రజలు. ఏది వాస్తవం ఉందా? బట్టి విక్రమార్క ఇంత పెద్ద పోజులు కొడతావు, నేను ఇంత పెద్ద మేధావి, నాకేరు కానీ ఇంత కాయిదాలు పట్టుకొస్తావు, ఇగో నేను నీకంటే 10 కాయిదాలు పట్టుకొచ్చిన చూడు. మొదలు పెడదామా చర్చ. 1956లో మీ చేతికి రాష్ట్రాన్ని ఇచ్చిన కానించి సకల దరిద్రాలకు మూలమైంది. సమైక్య ఆంధ్రప్రదేశే హైదరాబాదులో తెలంగాణలో సకల దరిద్రాలకు మూలమైంది. ఆ పాపం మీది, మీ కాంగ్రెస్ది. 56లో ఏముండే హైదరాబాదు? మూసీ ఏముండే? చెరువులు ఎన్ని ఉండే? మూసీలో నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉండే? చెరువులెన్ని? ఆక్రమించబడ్డ చెరువులెన్ని? నీటి నిల్వ ఆనాడు ఎంత ఉండే? 2014 నాటికి నీటి నిల్వ ఏముండే? లెక్కలకు సిద్ధంగా ఉన్నావా? చర్చకు సిద్ధంగా ఉన్నావా? యాదగిరిగుట్ట మండలం గౌరయ్యపల్లి గ్రామంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంత్ కే జెండగే గౌరయిల్లి చెరువులో చేప పిల్లలను విడుదల చేశారు. అనంతరం బీర్లా ఐలయ్య మాట్లాడుతూ సొంత నిధులతో చెక్ డ్యాం నిర్మించి కాల్వ మరమ్మతులు చేయించి గౌరయ్యపల్లితో పాటు పలు గ్రామాల చెరువులను నింపి ముదిరా సోదరుల కోసం చెరువులో చేప పిల్లలు విడుదల చేయడం జరిగిందన్నారు. మన గౌరవ ఎమ్మెల్యే గారి సమక్షంలో మనం ఈ రోజు ఈ కార్యక్రమం చేపడుతున్నాం. అయితే ఈ మన మత్స్యకారుల కోసం ఆర్థికంగా తెలిసి, ఎందుకంటే ఈ మత్స్య పరిశ్రమ అనేది మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాల్సి ఇది మన ప్రభుత్వము. కాబట్టి ఇక్కడ మనకున్న అన్ని కూడా ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారికి అందరి తరఫున కూడా మా మత్స్యశాఖ ద్వారా మీకు ధన్యవాదాలు తెలుపాలని చెప్తారు. మా చెరువులు నింపినట్లయితే ముఖ్యంగా అందరి స్మార్ట్ కార్డ్ ఓపెన్ చేసి మా కలెక్టర్ గారు, మా తహసీల్దార్ గారు ప్రతి ఒక్కరు ఆ స్మార్ట్ కార్డ్ లో మీకు వస్తున్నటువంటి ప్రభుత్వం చేస్తున్న లబ్ధి గాని, ఎవరైనా పెళ్లి చేసుకుని ఆడపిల్ల బయటకు పోతే ఎంబడి అక్కడ ఎన్రోల్ అవుతుంది, ఇక్కడ మైనస్ అయ్యి అక్కడ ఎన్రోల్ అవుతుంది. ఎవరైనా పెళ్లి చేస్తే కోడలతో కూడా ఈ కార్డులో ఎంటర్ అవుతుంది. కాబట్టి అన్ని సంక్షేమ పథకాలు ఆ కార్డులో నమోదవుతాయి.
ప్రతి ఒక్కరు విధిగా రోజు మరి 25 కుటుంబాలు 30 కుటుంబాలు చేస్తున్నట్టు ఆ స్మార్ట్ కార్డు కూడా అందరూ తీసుకోవాల్సిందిగా ఆలేరులో ఎంత మందికి అర్హులు ఉంటే అంతమందికి అతి త్వరలోనే ఇందిరా మిల్లు పెన్షన్లు రేషన్ కార్డు కూడా మంజూరు చేస్తామని తెలియజేస్తూ మీ అందరి ఆశయంతో నిజంగా మీ బిడ్డగా ఎమ్మెల్యే ప్రతిరోజు మన ఆలేరు కోసమే మీ అందరి కోసమే కష్టపడుతున్నా దాంట్లో మీ అందరూ భాగస్వాములు కావాలి ఆలేరుని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి మీ సహకారం ఉండాలని తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ ఇక్కడ వచ్చేటువంటి వేదికలు పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. షాద్నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు మండలం గూడూరు గ్రామంలో సోమవారం పెండ్లి మడుగు రాజుగౌడ్ దుర్గామాత కమిటీ సభ్యులు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో 5వ రోజు పూజ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహబూబాబాద్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ప్రత్యేక పూజలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ గ్రామంలో ప్రజలందరూ పార్టీలకు అతీతంగా అమ్మవారికి పూజలు జరిపిస్తున్నారని ఇది ఎంతో సంతోషమని అన్నారు. అంబ మంగళి మంగళం జగజ్జనని మంగళం మల్లాద సంకారిణి అమ్మ మంగళం శక్తి మంగళం శక్తి మంగళక్తి మంగళం మంగళం అంబ మంగళం జగదంబ మంగళం అంబ మంగళం జగదంబ మంగళం మంగళారూపిణి గౌరి మంగళం మంగళారూపిణి గౌరి మంగళం మంగళారూపిణి గౌరి మంగళం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ శ్రీమాతా మహారాజ్ఞి మహాలక్ష్మి మహాకాళీ శ్రీ గౌరీ మాతా కీ జై శ్రీ దుర్గా మాతా కీ మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ డేటా ఎంట్రీ విధానాన్ని పరిశీలించారు. కలెక్టర్ స్వయంగా తానే కొన్ని కుటుంబాల సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేశారు. డిజిటల్ కార్డ్ డేటా ఎంట్రీ విషయంలో ఎటువంటి పొరపాట్లు లేకుండా సక్రమంగా సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. ఆయన వెంట ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఆ నంబర్ కొట్టంగానే డాటా పేరు కూడా పిలుచుకునే పేరే ఉందంట సార్, పేరు కూడా కన్ఫర్మ్ చేయలేదు. యాడ్ అయ్యేసి number of family units deleted latest status family members reported 17 okay secretary. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని కాంగ్రెస్ నాయకులు ముట్టడించారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు వెంటనే అందజేయాలని వినతి పత్రాలను కార్యాలయం సిబ్బంది ఎవరూ లేకపోవడంతో గోడలకు వినతి పత్రాన్ని అంటించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. గజ్వేల్లో ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేని ఘనత మన కేసీఆర్ గారు. ఒక్కసారి దయచేసి కేసీఆర్ గారు గజ్వేల్ను ఒక ఎమ్మెల్యేగానన్నా సందర్శించి ఆగిపోయిన బస్ స్టాండ్, అప్పుడు నేను ఒక చైర్మన్గా ఉండి బస్ స్టాండ్ ఇక్కడనే కడదాం, ఈ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ పక్కకు పెద్ద ఎత్తున కడదామంటే మీరు తోసిపుచ్చి ఈరోజు 3 కిలోమీటర్ల దూరంలో గజ్వేల్కు అందుబాటులో లేని విధంగా అక్కడ గొర్రెలు బర్రెలు చెట్లను తప్పకుండా ఈ యొక్క 2-3 రోజులనే తప్పకుండా పంచే కార్యక్రమం చేపట్టాలని కూడా మా కాంగ్రెస్ శ్రేణులందరం కూడా ఇక్కడ మీ యొక్క సీఎం క్యాంప్ ఆఫీస్కి, ఇది ఒక ప్రభుత్వ క్యాంప్ ఆఫీసు, దీన్ని ఒక రిక్వెషన్ లెటర్ ద్వారా మీ యొక్క పిఎస్ గారికి అందజేద్దామంటే కూడా ఇక్కడ ఎవరు లేరు. కాబట్టి ఇక్కడ గోడపై అతికించి మీకు విన్నవించుకుంటున్నాం. దయచేసి బీద ప్రజల కోరిక మేరకు 2-3 రోజుల్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు కూడా మీరు అందజేస్తారని కోరుతున్నాం. రేపు మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో బతుకమ్మ ఉత్సవాల నిర్వహణలో సందర్భంగా మరియు జిల్లా వ్యాప్తంగా నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, మెదక్ ఆర్డీఓ రమాదేవి, జెడ్పీసీఓ ఎల్లయ్య, సంబంధిత ఇతర శాఖల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్షించి సంబంధిత శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. సో ఒక అడ్వైజరీ లాగా అయ్యండి, సెలబ్రేట్ చేయండి అనేసి వాళ్ళు ఇచ్చిన దాంట్లో 7కి లెటర్ పెట్టినారు. సో బట్ అయినా కానీ కొన్ని డిపార్ట్మెంట్స్ ఆల్రెడీ డబ్ల్యూసీడీ డిపార్ట్మెంట్స్కి వాళ్ళు ఇంతకుముందే థీమ్ ఇచ్చినారు. సో దాని ప్రకారం వాళ్ళు ఆల్రెడీ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సో మోస్ట్లీ ఏంటంటే ఈ ఇయర్ మనకి ఇచ్చిన థీమ్ ఏంటంటే 6 స్పెషల్లీ మీకు బతుకమ్మ కుంటలు ఉంటాయి.
ప్లస్ ఆ సౌండ్ సిస్టమ్, అదేవిధంగా వాటర్ ఫెసిలిటీ కూడా అక్కడ అవైలబుల్ పెట్టండి. వాటర్ అవన్నీ కూడా అవైలబుల్ పెట్టండి. పెట్టి మెయిన్ మున్సిపల్ అట్లీస్ట్ మున్సిపల్ వాటికి ఫిషరీస్ నుంచి వచ్చిందా, సో ఆ మున్సిపాలిటీ వాటికి కూడా వీళ్ళు గజయికాలను పెట్టండి. సో మోస్ట్లీ దీనికి ఏమి వేరే. మహబూబాబాద్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు యలమంచిలి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో గత ఎన్నికలలో 25,000 ఓట్లు వచ్చాయి, కానీ బీజేపీ పార్టీపై ప్రజలకు అభిమానం పెరగడంతో జిల్లాలో 27,000 పార్టీ సభ్యత్వాలు నమోదు చేశామని అన్నారు. వర్షాకాలం పూర్తి కావస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి నేటికి రైతు బంధు డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయలేదని, కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను రైతుల ఖాతాలో జమ చేశారన్నారు. ప్రతి రైతుకి 6,000 ఇస్తున్నారు, బిలో పవర్టీ లైన్ లేకపోతే 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి. అది ఈ విడత కూడా మోడీ గారి డబ్బులు అయితే వచ్చినాయి. మరి రేవంత్ రెడ్డి గారు ఈ డబ్బుల్ని ఏ రోజు ఇస్తారు ఏంటి అనేది మొత్తం అంతా అగమ్య గోచరంగా ఉంది. రైతు బంధు అని రకరకాల మోసాలతో ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. ఖజానా మొత్తం ఖాళీ చేసి చిప్ప పట్టుకుని అడుక్కుని తినేటట్టు చేశారు తప్ప ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏమీ చేయటం లేదు. వారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తినటానికి తప్ప ఈ గవర్నమెంట్ సామాన్య ప్రజలకి దానికంటే కూడా దాదాపుగా డబల్ వరకు చేద్దామని, అంటే 55,000 సభ్యత్వాలు చేద్దామని టార్గెట్గా పెట్టుకున్నాం. మా పర్సనల్ లక్ష్యం. గత పార్లమెంట్ ఎలక్షన్లో వచ్చిన ఓట్లు దాదాపుగా 26,000 చిల్లర. దానికి ఇప్పుడు డబుల్ చేద్దామనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. ప్రతి కార్యకర్తకి కష్టపడి పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకి లీడర్లకి నా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓరుగల్లులోని శ్రీ భద్రకాళి దేవస్థానంలో 6వ రోజు భవానీ మాత అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం 5:30 గంటలకు ప్రథమ హారతి కోసం భక్తులు ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అమ్మవారి నామస్మరణతో ఆలయం మారుమోగుతుంది. వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై దర్శింపవచ్చిన భక్తుల పాలిట కోరిన కోరికలకు పొంగి బంగారం అవుతున్న భద్రకాళి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఈరోజు 6వ రోజు జరుగుతున్నాయి. అమ్మవారికి ఈరోజు చండముండహాదుర్గా క్రమంలో, కాత్యాయని దుర్గా క్రమంలో ఆరాధనలు జరపడం జరిగింది. అట్లాగే ఈరోజు అమ్మవారికి గంధోత్సవం, సాయంత్రం సాలాపంజిక సేవ, దానికి సంకేతంగా లలితా మహాత్రిపురగా అలంకరించడం జరిగింది. ఎక్కడైతే భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు, ఎక్కడైతే మోక్షం ఉంటుందో అక్కడ భోగం ఉండదు. అమ్మవారి భక్తులకు భోగ మోక్షాలు రెండు ఉంటాయి అనడానికి సంకేతంగా శంకరుడికి భవానీ రూపంలో అమ్మవారి సమస్త భోగాలను ఇస్తుంది. కాబట్టి ఈరోజు అమ్మవారిని భోగే భవానిగా ఈరోజు అమ్మవారిని దర్శించుకున్న వాళ్లకు సమస్తమైన భోగాలు సమకూరుతాయి. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లాలోని ఏబీ ఫంక్షన్ హాల్లో మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్ తెలిపారు. ఈ జాబ్ మేళా నిరుద్యోగ నివారణ ఫౌండేషన్, థర్డ్స్ ఐడి గ్రూమింగ్ ఎక్సలెన్స్ సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. 50 కంపెనీలకు పైగా పాల్గొంటాయని, కనీస వేతనం 12,000 రూపాయల నుంచి ఉంటుందన్నారు. జాబ్ మేళాకు వచ్చే యువకులకు ఉచిత బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని సిఐ బాబురావు పేర్కొన్నారు. ఇప్పుడు నేను గత 2 సంవత్సరాల నుంచి ఇంటర్ కంప్లీట్ చేశాను. జాబ్ కోసం చాలా ట్రై చేశాను, కానీ ఇప్పుడు పోలీస్ వాళ్ళు కొంచెం జాబ్ మేళా అని కొంతమందికి జాబ్ ఇస్తారు. అప్పుడు నేను ఈ జాబ్ కోసం పోతున్నాను. మా తల్లిదండ్రులని, మా తమ్ముళ్ళందరినీ నా ఈ జాబ్ కోసం, జాబ్ వల్ల నేను పోషిస్తానని కోరుతున్నాను. మరియు పోలీస్ వాళ్ళకి నా ధన్యవాదాలు. నా పేరు బాధావత్ అనిల్ కుమార్, మాది కొత్తగూడెం. వచ్చిన డిపార్ట్మెంట్కి నా ధన్యవాదాలు. బహుశా ఇందులో నేను జాబ్ సాధించగలిగితే మా తల్లిదండ్రులను ఉపయోగపడతానని గౌరవనీయమైన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ గారి సూచనల మేరకు గూడూరు, గంగారం, కొత్తగూడెం మండలాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా 40 ప్రైవేటు సంస్థలతో చర్చించి సుమారుగా 2,000 ఉద్యోగాలను కల్పించి వారి యొక్క ఉపాధి అవకాశాలను భాగంగా ఈరోజు మా మహబూబాబాద్ నందు ఒక ఏబీ ఫంక్షన్ హాల్లో వాళ్ళని ఎంపికరించడం జరిగింది. వీరిని సమకూర్చడానికి ఉచిత బస్సులు సౌకర్యాలను కూడా కల్పించి ఈ కల్పించడం జరిగింది. ఈ అవకాశాలను 3 మండలాలు ఉన్న నిరుద్యోగ యువతలు.
బంజారాల ఇతిహాసాన్ని వెలికితీసి బంజారాల ఉనికిని ప్రపంచానికి చాటిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంతో గొప్పవారని ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ అన్నారు. వెంకటేశ్వర స్వామికి బాలాజీగా నామకరణం చేసి ప్రధాన పూజారిగా సేవలందించి తిరుమలలోనే సజీవ సమాధి నిత్యం భోగ్ బండారాతో పూజించబడుతున్న బాదావత్ ఆశారాం బల్హోజ్ బంజారా బిడ్డ అని స్వయాన దేశ ప్రధాని ప్రకటించడం తమ అదృష్టమని నర్సంపేటలో జరిగిన నరేంద్ర మోడీ పాలాభిషేకంలో బంజారా సోదరులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. మాత్రమైనటువంటి కార్యక్రమం నిర్వహించడానికి కారణం గతంలో నేను గెలవడానికి కూడా ఇదే నియోజకవర్గం కారణమైంది. నిన్న నేను పోటీ చేసినటువంటి నియోజకవర్గం అన్ని నా 7 నియోజకవర్గాల్లో మొదటి స్థానం ఇచ్చినటువంటి ఉంటే ఇక్కడనే ఒక 30-35 వేల మంది ఒకే వేష భాష పుష్ట కలిగినటువంటి బంజారాలు ఉన్నారు. మీకందరికీ ఒక విషయం ఏంటంటే ఎందుకు బంజారాలు ఒక్కరే ఉన్నారా, ఎందుకు వారి గురించే మాట్లాడాలనేది కాదు. కానీ మీకు తెలిసి దేశంలో 12 కోట్లు ఒకే వేషం ఒకే భాష దేశ విదేశాల్లో ఎక్కడ ఉన్నాయి. ఆ యుద్ధాలకు వాడేటువంటి నంగారాను మేము దైవంగా కొలుస్తాం. ఆ నంగారా పేరుతోటి నంగారా భవనం అనేటువంటి భవనాన్ని 900 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి మోడీ గారికి యావత్ భారతదేశంలో ఉండేటువంటి విదేశాల్లో ఉండేటువంటి ఈ బంజారా తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రేపు నర్సంపేటలో పెద్ద ఎత్తున వారికి పాలాభిషేకం చేయాలన్నది ఈ సమావేశం ఒక ఉద్దేశం. అందుకోసం ఉమ్మడి జిల్లాలో ఉండేటువంటి బంజారాలు అభిమానించేటువంటి ఇతర సామాజిక వర్గం వాళ్ళు వ్యాప్తంగా ఉన్న బంజారాల మనోధైర్యాన్ని పెంచిండు, మా ఆత్మగౌరవాన్ని పెంచుడు, మమ్మల్ని గుర్తించుడు. మీరు కూడా తెలంగాణలో ఉండేటువంటి ఈ 33 తెగల గిరిజనుల యొక్క భవిష్యత్తు ఏందో ఒకసారి ఆలోచించాలని తెలియజేస్తూ రేపు పెద్ద ఎత్తున ఇక్కడ జరిగేటువంటి మరి ఇక్కడ అంబేద్కర్ సెంటరా లేదా మరి బస్ స్టాండా అది ఆలోచించి మీకు మళ్ళీ మీడియాలో పెడతా. ఆ 2 చోట్ల మా డ్రెస్లో కూడా మా కమ్యూనిటీ వాళ్ళు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున కోర్టులో దాఖలు చేసిన క్రిమినల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో పిటిషన్ విచారణ జరిగింది. ప్రొసీజర్ ప్రకారం పిటిషన్ వాంగ్మూలాన్ని న్యాయస్థానం రికార్డ్ చేసింది. కోర్టుకు నాగార్జునతో పాటు భార్య అమల, కుమారుడు నాగ చైతన్య, సుప్రియ, అట్ల వెంకటేశ్వర్లు, సుశాంత్ తల్లి నాగార్జున, సోదరి నాగ సుశీల హాజరయ్యారు. రాజేంద్ర నగర్, శివరాంపల్లి, పిట్టలాస్ కాలనీ, విజయదుర్గ సేవా సమితి, పిట్టల శివ ముద్రాజ్ మరియు నేమూరి సాయి ముద్రాజ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ వదిన మర్దల్ సరదా విలాక్స్ అనే ప్రముఖ యూట్యూబ్ వారు తన స్వగృహంలో శాల్వలతో ఘనంగా సన్మానించారు. అనంతరం శివరాంపల్లిలోని తమ మండపంకు విచ్చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొనాల్సిందిగా కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో పిట్టల సాయి, కార్యంగుల గౌతమ్, పిట్టల కిరణ్, నందమూని సాయి కుమార్ పాల్గొన్నారు. दुर्गा माता की जय। యాదగిరిగుట్టలోని నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనంజనేయులు, సెంటర్ ఇన్ఛార్జ్ జానకిరాములు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారి కృప ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. మండలంలోని మల్లంపల్లి గ్రామ శివారులోని ప్రభుత్వ భూమి నుండి దర్దర్లపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న పెట్రోల్ బంకుకు మట్టిని తరలిస్తుండగా గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు ఆర్ఐ రాకేష్ మట్టిని తరలిస్తున్న ప్రాంతానికి వెళ్లి విచారణ చేసి 4 ట్రాక్టర్లు 2 జేసీబీలను పాలకుర్తి తహసీల్దార్ కార్యాలయం తీసుకొచ్చారు. ప్రభుత్వ భూమిలో మట్టిని తీయడం చట్టరీత్యా నేరమని, అలాంటి వారిపై చర్యలు తప్పవని తహసీల్దార్ హెచ్చరించారు.
మెదక్ జిల్లా శివంపేట మండలంలోని కొతంపల్లి గ్రామ సమీపంలోని ఆంజనేయ రైస్ మిల్లో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచారన్న సమాచారంతో విజిలెన్స్ అధికారులు నిర్వహించిన దాడుల్లో 82 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకుని సీజ్ చేశారు. అనంతరం బియ్యాన్ని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కనిపించడం లేదంటూ గజ్వేల్ పోలీస్ స్టేషన్లో పీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు ఫిర్యాదు చేశారు. తొందరగా కేసీఆర్ ఆచూకీ తెలిపి నియోజకవర్గ ప్రజల ముందుకు తేవాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి నాయని యాదగిరి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. షేర్లింగంపల్లి డివిజన్ ఆదర్శ్ నగర్ లో నూతనంగా చేపట్టే సీసీ రోడ్డు పనులను కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ పర్యవేక్షించారు. రోడ్డు పనుల్లో నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా త్వరితగతిన పనులను పూర్తి చేయాలని సూచించారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు సైదాబాద్ విజయ దుర్గామాత ఆలయంలో భక్తి పారవశ్యంతో జరుగుతున్నాయి. తెల్లవారుజామున నుంచే భక్తుల రాకతో ఆలయం కిటకిటలాడుతోంది. ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో విజయ దుర్గామాత ఆలయం ఉత్సవ కమిటీ చైర్మన్ సభ్యులు పాల్గొన్నారు. విశాఖ సెంట్రల్ జైలు దగ్గర రౌడీ షీటర్ హల్చల్ చేశాడు. సెంట్రల్ జైలు వద్ద ఐఆర్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించడంతో పాటు వారిని దూషించాడు. అందరికి ఆరోగ్యంగా ఉన్నాము, మంచి సంతోషంగా ఉన్నాము. ఆ తల్లి దయ వలన మంచి జరుగుతుంది. నాకు అందుకే నమ్మితోటి వస్తున్నా. తల్లి సత్యంగా చెప్తున్నా, అనారోగ్య సమస్యల నుంచి ఆ తల్లి కాపాడింది మమ్మల్ని. అందరి సమస్యల నుంచి దూరం చేస్తుంది. ఆ తల్లి దయ వలన వస్తున్నా. సైదాబాద్లోని మాతా మైదాన్ విజయదుర్గ దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా శరన్నవరాత్రి ఉత్సవాలు చాలా వైభవంగా చేసుకుంటాము. అదేవిధంగా ఈనాడు మహాలక్ష్మి అలంకారం ఉంది. భక్తులంతా కూడా సైదాబాద్లో ఉదయము చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ దాకా కూడా ఈ యొక్క దేవాలయంలో 108 ప్రదక్షిణాలు చేస్తే తప్పకుండా మంచి అవుతుంది, మాకు అన్నీ కూడా శుభాలు అవుతాయని చెప్పేసి నమ్మకంతో భక్తులంతా కూడా ఉదయమే 4 గంటల నుండి కూడా ఈ యొక్క దేవాలయంలో 108 ప్రదక్షిణాలు చేయడం ఎప్పుడు కూడా దాదాపు ఉంటూ కమిటీ వాళ్ళు కూడా చాలా సహాయం అందిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ దేవాలయంలో మనకు ప్రతిరోజు కూడా నిత్యార్చన ఉంటుంది. అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ అమ్మవారికి అన్నదానం అనేది ఉంటుంది. చండీ హోమం అనేది పౌర్ణమి నాడు ప్రతి పౌర్ణమికి చండీ హోమము, సత్యనారాయణ యొక్క సామూహిక సత్యనారాయణ వ్రతాలు కూడా మనం చేసుకోవడం అవుతుంది. కాబట్టి అమ్మవారు చాలా బాగా జరుగుతుంది. అలంకరణలు కానీ నవరాత్రులప్పుడు చాలా బాగా చేస్తారు. పొద్దున అభిషేకం ఉంటుంది, అలంకరణ ఉంటుంది. సాయంత్రము అమ్మవారి పల్లకి ఊరేగింపు సేవ ఉంటుంది. అలాగా భక్తులు కూడా చాలా మంది వస్తారు. ఎంతో మందికి చాలా మంచి జరిగింది. మంచి కానుకలు కూడా అమ్మవారికి సమర్పించుకున్నారు. మేము కూడా మాకు కూడా చాలా బాగా మంచి జరిగింది. అందరు కానుకలు కూడా సమర్పించుకున్నాం మేము కూడా. జై విజయ దుర్గామాత జై. వాళ్ళు రెగ్యులర్గా రావడం జరుగుతుంది. మళ్ళీ లాస్ట్ రోజు చండీ హోమం అవుతుంది మన దగ్గర. ఫైనల్గా 9 రోజులు హోమాలు అయిపోయినాక చండీ హోమం అవుతుంది. మళ్ళీ 12వ తారీఖు పండుగ రోజు పల్లకీ సేవలో అమ్మవారు ఊరేగింపు ఉంటుంది. ఆ ఊరేగింపులో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని మన యొక్క జై విజయదుర్గ మాతాకి జై. రాష్ట్రంలో ఉచిత ఇసుకను సక్రమంగా అందించాలని కోరుతూ సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సామర్లకోట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కరణం ప్రసాదరావు మాట్లాడుతూ ఉచిత ఇసుకను అందుబాటులోకి తీసుకువచ్చి నిర్మాణ రంగ సమస్యను పరిష్కరించాలని కోరారు. రోజు ఉచిత ఇసుక పేద ప్రజలకు కానీ మధ్యతరగతి ప్రజలకు కానీ ఏదైతే ఈ నివాసాలు నిర్మించుకునేటువంటి మొత్తం అటు యజమానులు కానీ అలాగే ఈ నిర్మాణం క్రమంలో భాగంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు ఎంఆర్ఓ గారికి
ఈ సామర్లకోట మండలంలో ఇసుకను సక్రమంగా ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులారా. సిపిఎం సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని పెద్దారెడ్డిపేట గ్రామ ప్రజలకు మాట ఇచ్చిన విధంగా ఈరోజు 2వ వార్డు 4వ వార్డులో మంచినీటి బోర్డులను వేయించడం జరిగిందని లింగయ్య తెలిపారు. సర్పంచ్గా ఎన్నికల బరిలో ఉండాలనుకుంటున్నానని తనకు అందరూ సపోర్ట్ చేయాలని కోరారు. నేను పెద్దారెడ్డిపేట ఉమ్మడి లింగయ్య. అయితే నేను మొన్నటి వరకు ఈ గ్రామంలో ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ డిఫెన్స్లో పనిచేస్తున్నా. అయితే ఈ మధ్యనే మార్చిలో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నా. అయితే గతంలో మా ఒక గ్రామ బిడ్డగా నేను ప్రత్యక్ష రాజకీయాలు లేకుండా పరోక్ష రాజకీయాల్లో గ్రామ అభివృద్ధిలో నా పాత్ర కొంత ఉంది. ప్రధానంగా పెద్దారెడ్డిపేట చౌరస్తా ఏదైతే ఉన్నదో ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు సింగురెడ్డి వాళ్ళు అన్నట్టు పెద్ద సమస్య ఉండేది. అప్పుడు ఆ ఆర్చిని ఎంటర్ తీసుకొని ఆ ఆర్చి నిర్మాణంలో నేను కీలక భూమిక పోషించిన. తర్వాత మహనీయుడు అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాట్లో కూడా అనేక విధాలు కూడా గ్రామ పౌరులకు కూడా అండదండగా ఆ రోజులో ఉన్నా. అయితే నాకు అనిపించింది ఏంటంటే ఈ గ్రామంలో ఉన్న పరిస్థితి నా వరకు నేను నాకు 2 కూతురు అందరూ సెటిల్డ్ కాబట్టి మన మనుషుల శాస్త్రం కాదు కాబట్టి కొంత జీవితంలో ఏదో కొంత మంచి పని చేయాలనే కాన్సెప్ట్ తోటి రానున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని నా ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాలు గత పాలకులు ఏం చేసినారని నేను విమర్శించదలుచుకోలేదు. నాకు అనవసరం. ఖచ్చితంగా నా వరకు నేను ఏం హెల్ప్ చేయగలనే కాన్సెప్ట్ తోటి ఈరోజు 2వ వార్డులో అట్లాగే 4వ వార్డులో 2 బోర్లు వేయించిన. 2 కూడా గ్రాండ్ సక్సెస్ అయినాయి. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక్కడ మహిళలలో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఉత్సాహం చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా కూడా అనేక ప్రాంతాల్లో కూడా కొంత వాటర్ సమస్య కానీ మోరీల సమస్య రోడ్డు సమస్యలు ఉన్నాయి. కరెంటు పోల్స్ చాలా డేంజర్గా ఉన్నాయి. ఊళ్ళో మరి చూస్తే ఇళ్ళ మీదకి వెళ్ళి ఉన్నాయి. ఒకటైతే ఇళ్ళ మధ్యలోకి వెళ్ళే పోలు ఉన్నది. ఇది చూస్తున్నప్పుడు నాకు బాధ అనిపించింది. ఈ గవర్నమెంట్ వ్యవస్థ ఏం చేస్తున్నది, ప్రమాదం జరిగిన తర్వాత ఎంత ఘోరంగా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివి కూడా ఖచ్చితంగా నేను సీరియస్ తీసుకొని అధికారుల సహకారంతో కూడా పరిష్కారం చేస్తా. ఖచ్చితంగా దామోదర్ రాజనరసింహ బ్లెస్సింగ్స్ ఉంటాయన్నటువంటి పూర్తి విశ్వాసంతో ఈ కార్యక్రమంలో ఉన్నా. సార్ వరకు కూడా అన్ని ఇన్ఫర్మేషన్ చెప్తా ఉన్నా. కాబట్టి ఈ విలేజ్లో నా ఒక పౌరులుగా ఇక్కడ జీవిస్తున్నందుకు రాష్ట్ర వ్యాప్తంగా డీజే సౌండ్స్ పై పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ డీజేలపై నిషేధాన్ని ఎత్తివేయాలని జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో రాజీ చౌరస్తా నుండి గుడివాడ చౌరస్తా వరకు పాలకుర్తి డీజే సౌండ్స్ నిర్వాహకులు నిరసన ర్యాలీ చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వామపక్ష తీవ్రవాదంపై సమీక్షా సమావేశం నిర్వహించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వ్యాఖ్యలపై మండిపడ్డ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. షాద్నగర్ నియోజకవర్గం గూడూరులో దుర్గామాత పూజలో పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి. నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ డేటా ఎంట్రీ పరిశీలించిన కలెక్టర్ రాహుల్ రాజ్. So if you program updates, for more updates keep watching BCN News. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.